నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో మరొక కుల వృత్తి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మా బ్యాక్గ్రౌండ్లో చూస్తారు కదా, ఇవి చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కుమ్మరి కులం అతి త్వరలో ఒక 10-15 సంవత్సరాల్లో ఈ కుండలు తయారు చేసే వాళ్ళు మన రాష్ట్రంలో, అదేవిధంగా ఏపీలో కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. అరే ఎందుకు ఎందుకు జరుగుతోంది? కుమ్మరి వృత్తి అనేది ఎందుకు లేకుండా పోయే అవకాశం ఉంది అనే డౌట్ అందరికి వస్తుంది. ఎందుకు వస్తుందో నేను చెప్తా. ఎందుకంటే గత తరం వాళ్ళు మాత్రమే ఇప్పటికీ కుండలు చేస్తున్నారు. అందులో కూడా చాలా మంది కూడా కొందరు మానేయడం జరిగింది. అంటే ఈ జనరేషన్ వాళ్ళు, మన ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు ఎవరు కూడా కుండలు చేసే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఈ మట్టి పాత్రలు తెప్పించుకునేంత దరిద్రం మనకు పట్టింది. ఇక్కడ సొంతంగా ఎంతో నైపుణ్యం, ఆ కుండ ఈ పాత్ర కూడా ఎంతో గట్టిగా తయారు చేసినటువంటి అంత నైపుణ్యం ఉన్న మన తెలుగు రాష్ట్రాల ఈ కుమ్మరి వృత్తి ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. దానికి ఒక కుమ్మరన్న ఇంటి దగ్గర ఉన్నాం. ఒక్కసారి అసలు కుమ్మరి వృత్తి అంటే ఏంది, కుండలు ఎట్లా తయారు చేస్తారు, నిజంగానే కుండలు తయారు చేయడం అనేది అంత హార్డ్ వర్కా, ఈ తరం వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ కుమ్మరి వృత్తులు అంటే ఒక మట్టి పాత్రను చేయాలంటే ఎంతో శ్రమ దాగి ఉంది దీని వెనుక. ముఖ్యంగా ఏం చేయాలంటే మట్టి సేకరించడమే ఒక పెద్ద సవాలు. మట్టి ఎక్కడ దొరుకుద్ది కుండలు తయారు చేయాలంటే? ఏ మట్టి పడితే ఆ మట్టి మనం పాత్రలు చేస్తే అవి అతకదు, అంత స్ట్రాంగ్గా ఉండవు. మరి ఎట్లా అంటే చెరువులు, కుంటల్లో ఉన్నటువంటి ఆ మెత్తటి రాగడి మట్టి, అంటే రాగడికి సంబంధించినటువంటి మెత్తటి మట్టిని సేకరిస్తారు. సేకరించి దాన్ని తీసుకొచ్చి ఇట్లా కుప్పగా పోసి ఈ మట్టిని అవసరం ఉన్నంత మేరకు అప్పుడప్పుడు తీసుకొని ఆ కుండలు ఈ మట్టి పాత్రలు చేస్తారు. అంటే ఈ మట్టిని సేకరించడమే పెద్ద సవాలు. ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ వానలు పడి వరదలు వచ్చి ఆ చెరువులు ఎప్పుడైతే నిండుతాయో, ఆ నిండే టైంలో ఈ మట్టి ఈ భూమి మీద పారేటువంటి వరద నీరుతోనే కొంత వండ అనేది ఆ చెరువుల్లోకి చేరుతుంది. చేరిన తర్వాత ఆ నీరు నిల్వ ఉంటుంది కాబట్టి, ఒక 5-6 నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి ఆ నీటిలో ఉన్న ఒండు మొత్తం మెల్లగా 1 ఇంచు 1/2 ఇంచు మందము ఆ చెరువులో ఇట్లా పేరుకుపోతుంది. ఎండాకాలం వచ్చిన తర్వాత చెరువులో నీరు క్రమక్రమంగా ఇంకిపోతుంది కాబట్టి ఆ టైంలో ఈ కుమ్మరన్నలు ఏం చేస్తారంటే, ఎడ్ల బండు ఈ రోజుల్లో అయితేనేమో ట్రాక్టర్లను తీసుకెళ్ళి ఆ 1-1/2 ఇంచు మందం పేరుకపోయినటువంటి ఆ మెత్తటి మట్టిని సేకరిస్తాడు. సేకరించి ఈ మట్టి ఆ మట్టే, ఏ మట్టి పడితే ఆ మట్టితో ఈ కుండలు చేయడానికి వీలుండదు. ఈ మెత్తడి మట్టిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. మళ్ళీ ఈ స్టోర్ చేసుకున్న దాన్ని ఒక 2-3 అంటే వాళ్ళ పనిని బట్టి ఈ మట్టి ఒక 2 ఏళ్ళు రావచ్చు, 3 సంవత్సరాలు రావచ్చు, లేదా 10 సంవత్సరాలు రావచ్చు. అంటే పాత్రలు చేసే దాన్ని బట్టి మట్టి అనేది అది అయిపోతూ ఉంటుంది. ఈ తెచ్చిన మట్టిని కూడా ఖరాబు కాకుండా, పాడు కాకుండా, అంటే వరదకు కొట్టుకుపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే మళ్ళీ మట్టి ఈ అన్సీజన్లో, అంటే వర్షాకాలం టైంలో ఏదైనా మట్టి పాత్రలు అవసరమైతే మళ్ళీ ఇది చేయడానికి అనేది మట్టి దొరకదు. కాబట్టి ముందస్తు ప్లాన్ అనేది చేసుకుంటారు. ముఖ్యంగా ఈ మట్టి పాత్రలు చేయడంలో మొదటి ఘట్టము, చాలా ఇంపార్టెంట్ ఘట్టం అనేది ఈ మట్టి సేకరించడం. మట్టి సేకరించిన తర్వాత ఈ ఏదైతే అవసరం ఉంటుందో మట్టి పాత్రలు చేయడానికి, ఇన్ని మట్టి పాత్రలు ఆర్డర్ వచ్చింది, లేకపోతే ఈ సీజన్లో, ఈ వానాకాలం సీజన్లో అయితే వచ్చే వానాకాలం సీజన్లో ఇవన్నీ మట్టి పాత్రలు అవసరమయ్యే అవకాశం ఉంటుంది, ఇంకో ఏడాది కాలం పాటు అనే ఒక ప్రణాళిక వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఎన్ని పాత్రలు చేయాలి, అంటే ఎన్ని కుండలు చేయాలి, ఎన్ని షిప్పలు చేయాలి, అదేవిధంగా ఎన్ని లొట్లు చేయాలి, ఇట్లా అన్నీ లెక్కేసుకున్న తర్వాత ఎంత మట్టిని తీసుకోవాలని దాన్ని బేరీజు వేసుకొని మట్టినంతా ఇట్లా బయటికి అనుకొని అంతా దూరం అనుకొని దాన్ని మెత్తగా చేసి ఇట్లా నానబెడతా ఉంటారు. ఇట్లా నానబెడతా ఉంటారు, తొక్కుతారు మెత్తగా. ఇట్లా ఈ పైన ఈ బొంతలు ఇవి మట్టి గుడ్డలు వేసి బాగా తొక్కి మెత్తగా బాగా దొక్కుతారు అనమాట. వాటర్ పోసుకుంటా తొక్కిన తర్వాత ఇట్లా నానబెడతారు. నానబెట్టిన తర్వాత మళ్ళా ఈ మట్టిని తీసుకుపోయి అక్కడ చక్రం ఉంటుంది, ఆ చక్రం మీద వేసుకొని ఆ తర్వాత మట్టి పాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే
అక్కడ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ మట్టి తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటారు. మళ్ళీ దీన్ని తొక్కుతారు. తొక్కిన తర్వాత అంటే ఎందుకు తొక్కుతారంటే మట్టి బాగా జీకి అంటే బంకలాగా మారడానికి అట్లా తొక్కుతా ఉంటారు. అలా బంకలాగా మారితేనే ఆ పాత్ర అనేది షేప్ లో వస్తుంది, స్ట్రాంగ్ గా ఉంటది, గట్టిగా ఇచ్చుకపోకుండా అంటే పగలకుండా ఉంటది అనమాట. ఇట్లా తీసుకున్నారు కదా. ఇగో ఇట్లా ఈ కుమ్మరన్న ఈ అన్న ఏం చేసిండంటే ఇక్కడ మట్టి పోసుకున్నాడు. ఆ మట్టి ఒక దగ్గర వేసుకున్నాడు. ఇక మెల్లగా ఇగో ఈ చక్రం మీద వేసుకున్నాడు. ఈ చక్రమే ఈ కుండలు తయారు చేసే విధానంలో చాలా ఇంపార్టెంట్. చూసిరు కదా చక్రం. ఈ చక్రమే కుండలు మట్టి పాత్రలు చేయడంలో చాలా కీలకము. ఈ చక్రం లేకపోతే మట్టి పాత్రలు అనేది దాదాపు అసాధ్యం. ఇది చక్రం తిరుగుతూ ఉంటే ఆ తిరిగేదాన్ని ఆ సర్కిల్ దాని రొటేషన్ బట్టి ఆ మట్టి పాత్రను ఒక డిజైన్ మాదిరిగా లైట్ గా ఇట్లా చేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం కాక, ఒకసారి చెయ్య ఏదైనా ఒక చిన్న ఏదైనా చెయ్యి. ఇవి ఇట్లా తిప్పుతారు అనమాట. ఈ చక్రం నిరంతరం చేసినంతసేపు చక్రం తిరుగుతూనే ఉండాలి. ఇది తిరుగుతూనే పని అవుతుంది. కొన్ని వాటర్ కుండలు ఒక మట్టి ఒక పాత్రల వాటర్ పెట్టుకుంటాడు. ఆ వాటర్ తడి చేస్తూ అట్లా డిజైన్ గా తయారు చేస్తారు అనమాట. ఇగో ఇట్లా చేస్తారు అనమాట. షేపు అంటే ఇలా ఈ మట్టి పాత్రలు చేసే దాంట్లో ఒక 2-3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ విధానం ఉంటుంది. ఒక పెద్ద కుండ చేయాలంటే ఫస్ట్ చిన్న కుండలాగా ఒక డిజైన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కొట్టుకుంటా పెద్ద డిజైన్ పెద్ద కుండలాగా తయారు చేస్తారు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక డిజైన్ చేస్తున్నాడు. ఇప్పుడు డిజైన్ చేసి ఇక్కడ పెడతారు అనమాట. ఇవి అన్ని ఇట్లా వరుసగా ఇదివరకు చేసినవి అన్ని ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ డిజైన్లు చేస్తాడు. దీన్ని ఏం చేస్తారంటే మళ్ళా ఈ ఇగో ఇదేమో లోపల పక్క పెడతాడు. ఇక ఇదేమో బయట పక్క, అంటే కుండ లోపల ఇది పెడతారు. ఆ తర్వాత బయట పక్క నుంచి ఇట్లా 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 కొట్టుకుంటా ఒక షేప్ తీసుకొస్తారు అనమాట. అంటే ఏ షేప్ అంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి అట్లా ఆ కుండ సైజుని బట్టి కళ్ళు కుండలు కావాలన్నా లేకపోతే బోనం కుండలు కావాలన్నా ఇగో ఇట్లా ఈ షేప్ ప్రకారం అట్లా మెల్ల కొట్టుకుంటా ఇట్లా లోపల బయట కొట్టుకుంటా కూడా ఒక షేప్ తీసుకొస్తారు అనమాట. అట్లా ఎందుకు కొడతారంటే ఆ మట్టి అనేది ఆ పాత్ర అనేది చాలా గట్టి కావడానికి, లోపల ఏమైనా నీరు కూడా లేకుండా పోకుండా పోయేటట్టు మట్టి పాత్ర చాలా రోజులు ఉండేటట్టు ఎంత గట్టి కొడితే అన్ని రోజులు ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉండేందుకు అట్లా కొడతారు లోపల బయట. ఇట్లా తయారు చేసేట్టు కదా, అట్లా ముందుగా ఇట్లా చేసుకుంటాడు. దాన్ని కొట్టుకుంటూ అట్లా షేప్ తీసుకొస్తారు అనమాట. ఇంకొంచెం పెద్ద కుండలు కావాలంటే ఇలాంటి పాత్ర ఇంకా ఇలాంటిది పెద్ద చేస్తుంది అనమాట. ఈ హైట్ లో వాళ్ళకు అంచనా ఉంటది. ఎంత చిన్న పాత్ర చేసి డిజైన్ చేసుకుంటే, నమూనా పాత్ర చేసుకుంటే అంత పెద్ద కుండ చేయొచ్చు అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటది అనమాట. ఇట్లా ఇక లోపల కూడా చాలా ఉన్నాయి. ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఒక షేప్ వచ్చే విధంగా కుండ సైజుని బట్టి ముందుగా అనుకున్నట్లు ఆ సైజుని బట్టి చేసిన తర్వాత ఒక వారం రోజులు వీటిని ఆరబెడతారు. అంటే ఆల్మోస్ట్ ఎండబెడతారు. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మళ్ళా వీటిని తీసుకుపోయి వీటిని ఏమంటారంటే పొయ్యిలో కాల్స్తారు. దాన్ని వీళ్ళ భాషలో ఎట్లా అంటారంటే వాము అంటారు. ఒకసారి వాము దగ్గర పోదాం. ఫ్రెండ్స్ ఇదే వాము. అంటే ఇది కొలిమి అనమాట. పొయ్యిలాగా ఆ వారం రోజులు ఎండబెట్టిన తర్వాత ఆ కుండల్ని తీసుకొచ్చి ఇందులో ఈ వరుసగా పేరుస్తారు అనమాట. ఈ హైట్ లో ఎన్నైతే చేస్తారో దీనికి వచ్చేంత వరకు ఈ వరుసగా పేరుస్తారు. పేర్చిన తర్వాత పైన చిన్న కట్టెలు, పుల్లలు, అది కమ్మాకులు ఇలాంటి పైన పెట్టేసి మొత్తం మళ్ళీ మట్టితో కప్పేసిన తర్వాత ఆ లోపల నుంచి మళ్ళీ కొన్ని కట్టెలు లోపలికి పెట్టి మంట పెడతారు. మంట పెడితే ఆ మంట పెట్టి చల్లారిన తర్వాత ఇగో ఇట్లా అయితే అనమాట. ఇట్లా అయిపోతాయి. అంటే పచ్చిగా ఉన్నవి ఈ మంట పెడితే ఇట్లా స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. ఇంకా బాగా ఎండినట్లు ఇట్లా స్ట్రాంగ్ అయిపోతాయి. ఇక చూసిలా టన్ 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 ఉంటుంది. ఇందులో
ఒక 100 చేస్తే అందులో ఒక 40% వరకు ఇగో ఇట్లా డ్యామేజ్ అయిపోతాయి. వాళ్ళు అంత కష్టపడి చేసిన దాంట్లో ఆఖరికి మిగిలేది ఏంటంటే 100%లో 60% మాత్రమే మిగులుతాయి. ఇవన్నీ అట్లా పగిలిపోయినాయి. అంత కష్టపడి శ్రమతోని చేస్తే ఇగో ఇట్లా వాళ్ళ పరిస్థితి ఇగో ఇట్లా ఉంటుంది. ఆఖరికి ఇట్లా తయారైతాయి కుండలు మొత్తం. ఇగో ఇది పద్ధతి. కుమ్మరి వృత్తి అంటే మనం కుమ్మరోళ్ళు చేసేటువంటి పని ఇగో ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంత హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా ఈ చదువులు ఉద్యోగాల పేరుతోని సుఖాలకు మరిగి హార్డ్ వర్క్ చేయలేక ఈ నామూషిగా ఫీల్ అయ్యి కుండలు చేసుడు ఏంది, నేను డిగ్రీ చదివినా లేదా నేను ఇంటర్ చదివినా లేదా నేను ఎంఏ చదివినా లేదా ఇంజనీరింగ్ చదివినా ఈ కుండలు చేసుడేంది, ఈ మళ్ళా మట్టి పిసుకుడేంది అనే ఒక్క ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తారంటే ఈ జనరేషన్ వాళ్ళు ఈ వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ కుమ్మరి వృత్తిని వదిలేసి ఈ అరకొర జీతాలతో పట్టణాల్లో అవస్థలు పడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమలాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పెద్దాయన కుండలు చేస్తున్నాడు. మరి ఆయన ఈ కుండలు చేయడానికి ఎంత కష్టపడతాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఈ కుండలు చేసే దాంట్లో ఎంత తృప్తి ఉంటుంది, ఇలాంటి విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. పెద్దాయన మీ పేరేం పేరు? నా పేరు వెంకన్న. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ వృత్తి? నేను 20-30 ఏళ్ళు అవుతాను. 30 ఏళ్ళు అవుతా అంటే అప్పటికి మీకు పెళ్లి కాకముందు నుంచే? పెళ్లి కాకముందు నుంచే మా నాన్న చదివేయకుండా మా నాన్న చేసేది. మా నాన్న చేసినాక మా నాన్నతో సరిగా చదివేయకుండా నేను నేర్చుకున్నా. చదువుకోకుండా ఇది నేర్చుకున్నా. ఇది నేర్చుకున్నా. ఇక 30 ఏళ్ళగా చేస్తున్నావు. కొడుకులు బిడ్డలు ఎంతమంది నీకు? ఓ కొడుకో బిడ్డ. వాళ్ళు ఏం చేస్తారు? నా కొడుకు GHMC లో ఇంజనీరింగ్ చేస్తాడు. ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ బేస్కి. ఓకే. ఆయన చదువు పేరుతో బయటికి పోయాడు. ఈ వృత్తి నేర్పినా మరి? ఈ పని నేర్చుకోలేదా? నేర్పలేదా? ఆయన నేర్చుకోమన్నా గానీ ఇంట్రెస్ట్ లేదు. నేను చదువుకోలే కదా, ఇక బయట అందరు జాబులు చేస్తారు. ఇప్పుడు నా వయసు వాళ్ళు అందరు నౌకర్లు చేస్తారు. మరి మా నాన్న అప్పుడు చదివేయలే, నేనన్నా నా పిల్లల చదివేయాలని అనుకొని ఇక ఈ దీంట్లో దించలే పిల్లలకి. ఇక నీ కొడుకు చదివించిన ఆయనకు ఉద్యోగం వచ్చింది, అటే ఉంటాను. అయితే మనకు ప్రధాన విషయం ఏంటంటే ఈ ఇంకో 10-15 సంవత్సరాల్లో ఈ కుమ్మరి వృత్తి అనేది మీతోటే అంతమయ్యే 15 సంవత్సరాలతో ఉండదు. 10 సంవత్సరాలలో ఇక నా తరంతోనే మా నాన్నలు చేసిర్రు. మా నాన్నల తర్వాత ఇక నేను ఎవరైతే ఇంటికి పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు చేస్తారు తప్ప ఇప్పుడు నాతో చేసిన వాళ్ళు సుధా చాలా మంది బంద్ అయ్యారు. ఎవరు చేస్తలేరు. ఇప్పుడు మట్టి దొరుకుతలేదు, కాల్పు దొరుకుతలేదు. పోనీ ఇది పెద్ద హార్డ్ వర్క్. మాకు అన్ని కులాలు అన్ని వృత్తుల పనులు చేస్తారని మా కుమ్మరి పని కూలోడు దొరకడు. వాళ్ళకి చేరాదు కాబట్టి ఇప్పుడు వేరే కులపోళ్ళు తాళ్ళు ఎక్కుతారు, ఒడ్ల పని చేస్తారు, ప్రతి ఒక్కటి చెప్పులు కొడతారు, వేరే పనులు అన్ని పనులు చేస్తారు. కానీ మా కుమ్మరి పని కుమ్మరోడు తప్ప వేరే కులం చేయదు. మా కూలోడు లేడు. మీరే కష్టపడాలి తప్ప ఇక వేరే మా దాంట్లో సో చాలా అంతరించిపోయింది. ఇక నేను నా తరం మా అంటే ఏం చేసినా 4-5 ఏళ్ళు 2-3 ఏళ్ళు చెత్తకోవచ్చు. ఇంకా మళ్ళీ తరం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఒక పెద్ద ఏం చెప్తున్నట్టే 15 సంవత్సరాలు కూడా పట్టదు, ఒక 10 ఏళ్లలోనే కుమ్మరి వృత్తి అనేది కనుమరుగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు చదువు పేరుతోని ఈ గ్రామాలు విడిచి పట్టణాలకు పోవడం, దాంతో పాటు ఇది చాలా కష్టంతో కూడుకున్న పనిని భావించి కూడా ఈ వృత్తి పట్ల అనాసక్తి చూపించడం. దాంతో పాటు ఇప్పుడు కుండలు తయారు చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంతో కష్టపడితే తప్ప ఈ మట్టి పాత్రలు చేసే అవకాశం లేదు. చాలా కష్టం ఉంటది. ఈ కష్టానికి ఎవరన్నా కూలి వాళ్ళు తెచ్చుకొని చేయించుకుందామంటే ఈ పని ఎవరికి రాదు కాబట్టి కూలీలు దొరకరు. కాబట్టి ఈ కారణాల వల్ల రోజు రోజుకు ఈ కుమ్మరి వృత్తి అనేది కనుమరుగయ్యే పరిస్థితి. ఇప్పటికే చాలా కొన్ని వేలాది మంది కుటుంబాలు ఈ కుమ్మరి వృత్తిని ఇప్పటికే చేయడం లేదు. ఆ మూలంగా ఏమైందంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కొంతమంది ఈ విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అక్కడ వాళ్ళు మిషనరీస్ ఉపయోగించి మట్టి పాత్రలు చేస్తూ ఇక్కడికి ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం ఇతర రాష్ట్రాలు, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి మనం చాలా మట్టి పాత్రలు దిగుమతి చేసుకొని మనం వాడుకుంటున్న పరిస్థితి ఉంది. అరే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన వాళ్ళు చేయడం మానేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇప్పటికీ ఈ ప్లాస్టిక్, ఈ ఇనుము, అదేవిధంగా ఈ రాతి వెండి ఇలాంటి లోహాలతో తయారు చేసినటువంటి పాత్రలు ఉన్నా సరే గాని
ఇక్కడ ఇప్పటికి కూడా మట్టి పాత్రలకు డిమాండ్ చాలానే ఉంది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో. అయినా కూడా ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి లేదని భావించి అక్కడ తయారు చేసినటువంటి వాటిని ఇక్కడికి ఎగుమతి చేస్తున్నారు. వాటిని మనం ఇప్పటికీ వినియోగిస్తున్నాం. అందుకే ఈ కారణాల వల్లనే మరికొద్ది రోజుల్లో ఈ కుమ్మరి వృత్తి అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మరి ఈ పరిస్థితిపై ప్రభుత్వాలు దృష్టి సారించి కుమ్మరి వృత్తి కనుమరుగకుండా కాపాడుకోవాలి. దాంతోపాటు ఈ ఉద్యోగాల పేరుతో ఈ గ్రామాలు విడిచి సొంత కుటుంబాన్ని విడిచి పట్టణాల్లో అవస్థలు పడుతున్నటువంటి ఈ తరం వాళ్ళు తిరిగి వచ్చి మన వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ వృత్తిని తిరిగి స్వీకరించి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని జర్నలిస్ట్ పేజ్ కోరుతోంది.